బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని రాజేంద్ర నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్లోని అరంఘర్ చౌరస్తా వద్ద ఉన్న స్క్రాప్ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్లోని అరంఘర్ చౌరస్తా వద్ద ఉన్న స్క్రాప్ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. రాజేంద్ర నగర్ అరంఘర్ చౌరస్తా పిల్లర్ నంబర్ 315 వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. ఒక స్క్రాప్ దుకాణంలో ఉదయం సమయంలో అగ్ని పెద్ద ఎత్తున కూడా జ్వాలలు బయటకు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ స్క్రాప్ అంతా కూడా తగలబడుతున్న నేపథ్యంలో స్థానికులు హుటాహుటిన కూడా ఫైర్ సిబ్బందికి సంప్రదించడంతో 2 ఫైర్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న నేపథ్యంలో మంటలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పక్కనే ఉన్నటువంటి ఒక వైన్ షాప్ కి మంటలు అంటుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వైన్ షాప్ చుట్టూ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటితో తడిపేసిన నేపథ్యంలో మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగించారు. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారని చెప్పుకోవాలి. ఘటనా స్థలం జరిగిన నేపథ్యంలో అక్కడ ఎవరు లేకపోవడం ఈ ప్రమాదానికి కొంత ఎవరు ఇబ్బంది పడలేదని చెప్పుకోవాలి. సంఘటన స్థలం జరిగిన నేపథ్యంలో అప్పుడు ఎవరు అక్కడ లేకపోవడం ప్రాణ నష్టం కూడా ఏం లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా దీనికి అగ్ని ప్రమాదానికి బలమైన కారణాలను చూసినప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. ఏమైంది? షార్ట్ సర్క్యూట్ వచ్చి రాత్రి 3 గంటలప్పుడు జరిగిందని ఫోన్ వచ్చింది. ఏం లేదు సార్, షార్ట్ సర్క్యూట్ ఏం ప్రాబ్లం లేదు. షార్ట్ మొత్తం అంటుపోయింది. అట్లా మెల్లమెల్లం తీసుకుపోయింది. ఎన్ని లక్షలు? 30 లక్షలు ఉంటుంది. 30 లక్షలు దాకా ఉంటుంది సార్. 30 లక్షలా? ఏమైంది? షార్ట్ సర్క్యూట్ వచ్చి అంటుపోయింది సార్. ఎవరిది కంపెనీ వాళ్ళు? రాత్రి 3 గంటలప్పుడు జరిగిందని ఫోన్ వచ్చింది. ఏం లేదు సార్, షార్ట్ సర్క్యూట్ ఏం ప్రాబ్లం లేదు.